భారత్ యూట్యూబ్ ఛానల్. తిరుపతి కొండ తీసినాం. బస్సు వీడియో ఎట్లా ఉంటుందో చూపిస్తా. తిరుపతి మాత్రం చాలా రష్ ఉంది, బస్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. మీకు రండి, వీడియో ఎలా ఉంటుందో చూపిస్తా. బస్ ఊతే సెల్ఫీ చిక్ కూడా ఊతుంది. అందరు చెప్పండి గోవిందా గోవిందా. ఎన్ని మార్కులు ఉన్నాయి లెక్క పెట్టుకోండి. నేనైతే లెక్క పెట్టట్లేదు, కానీ మీకు ఎన్ని మార్కులు ఉన్నాయి మాత్రమే చూపిస్తా. వర్షం పడుతుంది. నిన్న నైట్ 7 గంటల నుంచి ఇక్కడ పడుతూనే ఉన్నది నాన్ స్టాప్. గట్టిగా పడట్లేదు, చినుకులు పడుతున్నాయి, అసలు ఆగకుండా పడుతుంది. బస్సు కానీ, వ్యాన్ కానీ, కార్ కానీ, ఏదైనా కానీ ఒక వెహికల్ పైనుంచి కిందికి ఒక లిమిట్ అనేది పెట్టారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అనుకోలేరు. ఇంత టైం మినిమం ఒక 40-45 మినిట్స్ పెట్టింది. ఆ టైం వరకే కొండ దిగాలి, కొండ ఎక్కాలి. అంత లోపల ఎక్కితే కూడా ఒప్పుకోరు, చెకింగ్ ఉంటుంది కింద పైన. బాగుంది. ఇట్లా నేను అనుకున్న కార్లలో తీసుకోవచ్చే, ఇష్టం వచ్చిన బండ్లు నడిపేసి చాలా రాష్గా డ్రైవింగ్ చేస్తాను అనుకున్నా, కానీ అట్లా కాదు. చాలా పద్ధతితో, చాలా ప్రశాంతంగా అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్తాను. చూడండి ముందర టర్నింగ్ ఎట్లా ఉంది. లారీలు, బస్సులు, వర్షం పడుతుంది. చూడండి ఇష్టమా. ముందుకు చూడండి ఆ బస్సు ఎట్లా మారుతుంది, ఆ లారీ. మర్చిపోవద్దు, అందరు నా పేరు గుర్తుపెట్టుకోండి. నా పేరు ప్రేమ్, భారత్ వచ్చి యూట్యూబ్ ఛానల్. నా 2-3 వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా బోర్డు కూడా పెట్టారు, ప్రమాదకరమైన వంతెన అని. రోడ్ చూడండి ఎంత కనబడుతుంది. అటు సైడ్ చూడండి, బస్సులో ఉండి వీడియో తీస్తున్నా. నా అదృష్టం ముందల సీట్ దొరికిందా. అటు చూడండి ఆ బస్సు లారీ మారుతుంది. ఇగో ఇలా బోర్డులు కూడా చూపిస్తాడు, పచ్చ మార్పు. బండి ఎంత ఇప్పుడు వాళ్ళ బండి ఇలా చూపిస్తుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు మళ్ళీ.
పెద్ద కొండనే, కొండ లోయ. ఇదిగో ఇదే అల్పిరి మెట్ల మార్గం. బండి మలుపునప్పుడు వీడియో కొంచెం షేక్ అయిపోతుంది, అడ్జస్ట్ చేసుకొని చూడాలి. రాళ్ళ మధ్యలోకి నీళ్ళు వస్తున్నాయి, మొత్తం రాళ్ళ కొండనే వస్తుంది. నీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాయి రాళ్ళ కొండకి. వాన పడలేదు, వాన పడకుండా ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, వాన పడ్డా నీళ్ళు వస్తాయి. వానకు దానికి సంబంధం లేదు, నీళ్ళు వస్తూనే ఉంటాయి. అటు సైడ్ చూడండి అడవి, అక్కడ పొగ వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో తెలియట్లేదు ఇంకా. తిరుమల కొండ నుంచి ఇంకా తిరుపతికి రూట్ ఇది. బండి మాత్రం సూపర్ డ్రైవింగ్. నేను ముందర కూర్చున్నా కూడా నేను ఇంత కదలట్లేదు, ఒక సెల్ఫీ స్టిక్ మాత్రమే కదులుతుంది. వాళ్ళు ఎంత ప్రశాంతంగా బండి నడుపుతున్నారంటే చాలా ప్రశాంతంగా, అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. వాళ్ళకున్న రూల్స్ వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు. దేవరన్నకి ఒక జై కొట్టండి. వీడియోలో కూడా మీరు కామెంట్ చేసేటప్పుడు దేవరన్న గురించి ఏమైనా మంచి కామెంట్ ఉంటే పెట్టండి. దారిలో వచ్చే మీకు అవి చూపిద్దామనే లోపల బండి టర్నింగ్ అయితే వెళ్తుంది. కమాన్ వచ్చింది. చూడండి చెట్లు అడ్డం వస్తున్నాయి, కానీ అక్కడ మొత్తం చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, మధ్యలో పొగ మంచు. చెట్లు అడ్డం వస్తున్నాయి, బాగా బాగా పొగ వస్తుంది చూడండి, గమనించండి. కనబడతలేనట్టుంది నాకు పొగ మంచు మొత్తం. సరేనండి, ఇప్పటికి వీడియో అయితే ఇంతే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరు చెప్పండి గోవిందా 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 గోవిందా.